నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. నమస్కారం అక్క. పేరేంటి అసలు చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ నేను 1 minute షార్ట్స్ చేస్తా కాబట్టి నాకు లైక్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కూడా ఉండదు. సో నా పేరు ఎప్పుడు చెప్పుకునే ఆప్షన్ లేదు, అవకాశం లేదు. సో సనాతన ట్రావెలర్ అనే పేరు తెలుసు అందరికి, బట్ నా పేరు ప్రమోద్ కుమార్. ప్రమోద్ కుమార్ గారు, ఓకే. వెల్కమ్ టు సుమన్ టీవీ. Yeah, thanks. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ముఖ్యంగా షార్ట్ వీడియోస్ అన్నారు కదా, నేను అలాగే కనెక్ట్ అయ్యాను, మీకు ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పటి జనరేషన్కి తెలుస్తున్నాయి అసలు మన పురాణాలు ఏంటి, ఎవరు ఎందుకున్నారో, మనకి ఏం నేర్పిస్తారు, ఎవరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, అసలు మన హిందూ ధర్మం అంటే ఏంటి, ఏం చెబుతోంది, కమింగ్ జనరేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీలాంటి వాళ్ళ వల్లే తెలుస్తుందండి. సో సీరియస్లీ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, సో ఆ విషయంలో థ్యాంక్ యూ చెప్తాను. అండ్ మీరు ఇదే వే కంటిన్యూ చేయాలని కూడా చెప్తాను. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఇలా వస్తున్నారన్నప్పుడు చాలా మంది ఈ క్వశ్చన్స్ అడగండి, చాలా బాగా చెప్తారంటూ మాకు చెప్పిన వాటిలో రామాయణం ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ ఏదో ఒక టైంలో మనకు అన్వయించుకుంటాం. అది బాల్యంలోనే కావచ్చు, యవ్వనంలో కావచ్చు, వివాహం టైంలో కావచ్చు, చనిపోయే వరకు కూడా ఏదో ఒక రకంగా రిలేట్ అవుతుంది రామాయణం అనేది. వీటి గురించి మాట్లాడేటప్పుడు అండి, రావణుడు శివయ్య అప్పర భక్తుడు. అసలు తను చేసిన తప్పే ఉంది. సరే, సీతమ్మ వారిని అపహరించారు, అదొక్కటి తప్ప మిగతా ఏ విషయంలోనూ రావణుడు అసలు తప్పే లేదు. రాముడు కంటే కూడా గొప్పోడు, మీకు ఆ విషయం తెలుసా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మనకి తండ్రి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, గొప్ప గొప్ప అనే వాళ్ళకి ఇదే ఆన్సర్. తండ్రి ఒక పేరు పెడతాడు. రాముడికి పేరు పెట్టింది తండ్రి కాదు, వశిష్ఠుడు, కులగురువు. రావణాసుడికి పేరు పెట్టింది తండ్రే, రావణ అని పెట్టలేదు, దశగ్రీవుడు అని పెట్టాడు. కానీ ఈయన మార్చుకున్నాడు. ఇంకెక్కడ మంచోడు? తండ్రి ఎంత ఆలోచిస్తే ఒక పేరు పెడతాడు, మార్చుకున్నాడు, అయిపోయింది, మంచోడు కాదు. సెకండ్ థింగ్, బలశాలి అని అంటుంటారు. ఓకే, బలం ఉందేమో, కానీ దేనికి పనికొచ్చింది? ఒక ఆడదాన్ని మొగుడు లేనప్పుడు ఎత్తుకరాడని పనికొచ్చింది. నిజంగా రావణాసుడికి దమ్ముంటే రాముడు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడే యుద్ధం చేసి తీసుకెళ్ళాలి, అంత కోరిక ఉన్నాడైతే. కానీ ఎందుకు భయపడ్డాడంటే, శూర్పణఖ ఫస్ట్ ముక్కు చెవులు కోయించుకున్నాక రావణాసు దగ్గరికి పోదు, కరుడు అని అదే ప్రాంతంలో పరిపాలిస్తున్న ఒక రాజు దగ్గరికి పోతుంది. అంటే రావణాసుడు ఫాదర్కే పుడతాడు, కానీ పాక అనే ఆడదానికి పుడతాడు, అంటే రాక్షస స్త్రీకే. సో అక్కడ ఆయన పరివారం అంతా 14,000 మంది సైన్యంతో ఉంటాడు, అక్కడికి పోతుంది. దీని తర్వాత రావణాసు దగ్గరికి పోతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, కరుడు అన్న అన్నప్పుడు చెల్లి మీద ఆబ్వియస్లీ ఇష్టం ఉంటది కదా, కానీ ఏ తప్పు చేసినావనే ఇట్లా ముక్కు కోసాడు అని అడగడు. నల్లత్రాచు పాముల నీ దగ్గరికి ఎవడో వచ్చాడు అంటాడు. సో ఈమె కన్న సపోర్ట్ దొరికింది కాబట్టి అన్న ఏం చేస్తుంటే ఫస్ట్ ముగ్గురిని పంపిస్తాడు. ఒకటే బాణంలో ముగ్గురిని రాముడు చంపేస్తాడు. ఇది చూస్తుంది శూర్పణఖ. దాని తర్వాత మళ్ళీ వెళ్తుంది, ఇలా ముగ్గురు చచ్చిపోయారని. ఈసారి 14,000 మందితో వస్తాడు. మళ్ళీ చెట్టు చాటు నించొని అన్ని చూస్తూ ఉంటది. 1:12 అంటే 72 minutes లో 14,000 మంది కరదూషణలని మొత్తం అందరిని చంపేస్తాడు రాముడు. ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడు, తెలియకుండా చంపేస్తాడు. అంటే ఇది విన్నానండి నేను, రాముల వారు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బాణం వదులుతారట కదా. అవును, ఎప్పుడు వదిలాడో కూడా కనబడదు. ఆ పరాక్రమం చూసి భయపడి రావణాసు దగ్గరికి పోతుంది. పోయినప్పుడు అక్కడ జరిగిన స్టోరీ అంతా ఉల్టా చెప్పి, సీతమ్మ ఇక్కడైతే సీతమ్మ అందగత్తె కాదు ఇది అని చెప్తుంది, అక్కడ పోయి వేరేలా చెప్తుంది. ఎందుకంటే రావణాసుడికి స్త్రీ అంటే వ్యామోహం ఎక్కువ కాబట్టి, సీతమ్మ అలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తుంది. చెప్పినాక ఆయనైనా వినాలా, ఇక్కడ ఇది కూడా చెప్తుంది. 14,000 మందిని 1:12 ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కబెట్టాడో కూడా తెలియకుండా చంపేశాడు అని. అక్కడ భయం అవుతుంది. రావణాసుడి క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే, యుద్ధం చేసి గెలుస్తా అంటే యుద్ధం చేస్తాడు, చెయ్యలేను అనుకున్నప్పుడు సంధికి వస్తాడు, లేదు అంటే ఇట్లా మారీచుడు లాంటి వాళ్ళని ఎవరినో ఒకరు పంపించి కిడ్నాప్ చేయడం. మంచోడు ఎందుకంటే ముట్టుకోలేదు కాబట్టి. ఇప్పుడు అదంటే 1,94,00,000 సంవత్సరాలు అయిపోయింది, రామాయణం అయిపోయి. బట్ ఇప్పటికీ మన ఇంట్లో మన ఆడపిల్లని ఎవరినైనా చూస్తే ఇలా చూడగానే ఏం చూస్తున్నారా అంటాం. మరి అలాంటిది ఒకడు ఇంటికి వచ్చి ఎడమ చేతితో జుట్టిని కుడి చేతితో తొడల కింద పెట్టి సీతమ్మని తీసుకుపోతే తప్పలేదా? ఇంట్లో ఆడపిల్ల జోలికి వస్తే ఒకటి, సీతమ్మ జోలికి వస్తే ఒకటా? కాదు కదా. మన ఇంట్లో మన అమ్మ జోలికి వస్తే ఎవడన్నా రావణాసు లాంటి గొప్పోడి దగ్గరికి మా అమ్మ పోయిందని సంతోషిస్తామా? పోయి పగలు కొడతామా? అంతే కదా. సో ఆయనకి దమ్ము లేదు. ఇంకొక దరిద్రమైన ఒప్పందం ఏంటంటే, ఇంతకన్నా ముందే వాలితో ఓడిపోతాడు, ఘోరంగా ఓడిపోతాడు. సంధి పెట్టుకుంటారు, ఇది ఎవరు చెప్పరు. ఏం సంధి పెట్టుకుంటాడు అంటే రావణాసురుడు. వాలిలా వీకేస్తాడు.
ఆయన మంత్రులకు కూడా కనపడదు. వాలి ఎంత పవర్ఫుల్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నేను కైలాస్ మానవ సరోవర్కి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను అక్కడికి వెళ్ళిపోయా మనస్సులో. నా మనస్సుకి ఎంత స్పీడ్ ఉంటుందో వాలికి అంత స్పీడ్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా పెరుక్కొని వెళ్ళిపోతాడు, మంత్రులకు కూడా దొరకడు సెకండ్స్ లో. వాలి ఎంత పవర్ఫుల్ ఇంకొకరు ఉండరు వేగంలో. ఈయన నాకు అర్థమైపోతుంది వీడితో యుద్ధం చేసి నేను గెలవలేనని చెప్పి సంధి పెట్టుకుంటాడు. ఏమని అని అంటే, నా పుష్పక విమానం నువ్వు అనుభవించవచ్చు, నేను అనుభవిస్తా. ఏ ఆడదాన్ని తీసుకొచ్చినా నువ్వు అనుభవించవచ్చు, నేను అనుభవిస్తా. నా కొడుకు నీ కొడుకు ఒకలాంటోడే. ఇలాంటి ఒప్పందం పెట్టుకుంటాడు. ఇప్పుడు కనుక వాలి సంహారం రాముడు అనుకోలే, కానీ అది జరిగింది దారిలో వెళ్తుంటే. రాముడు ఏది ప్లాన్ చేసుకోడు, వెళ్ళినాకనే జరుగుతాయి, దాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు మనిషిలాగా. సో ఇక్కడ వాలి సంహారం కనుక ఇప్పుడు జరగలేదు అనుకోండి, సీతమ్మని రావణాసుడు తీసుకొచ్చాడని వాలికి రావణాసుడు చెప్తే వీడు పోతాడు అనుభవించడానికి. రావణాసుడికి మాత్రమే శాపం, బలవంతంగా అనుభవించొద్దు, అనుభవిస్తే మాత్రం తల రక్కలైపోయి చచ్చిపోతామని ఉంటది. వాలికేం శాపం ఉండదు అట్లా, వీడు పోయి అనుభవిస్తే. సో రామరావణి యుద్ధం అవ్వదు అప్పుడు, వాలితో కూడిన రావణుడితో రాముడి యుద్ధం అవుతుంది. ఎంత డేంజర్! వాలితో పాటు రావణాసురుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకొని యుద్ధం చేస్తే వానరుల సహాయం రాముడికి దొరకదు, లక్ష్మణుడితో మాత్రమే పోయి చంపాల్సి వస్తుంది. అది ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది. అంత భయంకరుడు రావణాసురుడు. శివుడి భక్తుడు అని అంటారు. మరి మార్కండేయుని కాపాడిండు యముడి దగ్గర నుంచి. మరి రావణాసురుడు ఎందుకు కాపాడలేదు? ఆయన భక్తుడి గురించి ఆయనకి తెలుసు, ఎప్పుడు కాపాడాలి, ఎప్పుడు వదిలేసుకోవాలి అని. అంతే కదా. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం స్వీకరిస్తున్నప్పుడే ఉద్రవై నా భక్తుడు అని చెప్పాలి శివుడు. చెప్పాడా? లేదు, హనుమంతుడిలాగా వచ్చాడు. హనుమంతుడు ఎవరు? శివుడి అష్టమూర్తుల్లో వాయువు ఒకళ్ళు, ఆయన కొడుకు హనుమంతుడు. మరి ఎక్కడొచ్చాడు? మరి భక్తుడు అన్నప్పుడు కాపాడుకోవాల్సిన, మరి బోలాశంకరుడు అన్నప్పుడు రావాలి కదా, రాడు. సరే, రావణ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కైలాస పర్వతాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోదామని అనుకుంటాడు, కింద చేయి పెడతాడు, శివుడు బొట్టన వెళ్తే నొక్కేస్తాడు, ఈడెవడో ఏమో అని. గట్టిగా అరుస్తాడు, భూమి మొత్తం ప్రకంపిస్తుంది. ఈడెవడరా ఇంత రవణం చేస్తున్నాడని శివుడు అనుకుంటాడు. ఈ పేరేదో బాగుంది కదా అని పెట్టుకుంటాడు రావణ అని. రావణ అంటే గట్టిగా అరిచడం, ఏడవడం, ఇట్లాంటివి అన్నట్టు, రవణం చేయడం. ఇది బాగుందని పెట్టుకుంటాడు. ఈడెక్కడ మంచోడు, ఏ యాంగిల్లో మంచోడు? కానీ ఇప్పుడు రాముడు అంటే విష్ణుమూర్తి, ఆయన అంశే కాబట్టి ఆయన తలుచుకుంటే అమ్మవారిని తిరిగి తన దగ్గర తెచ్చుకోలేరా? ఇంత యుద్ధం గాని ఇవన్నీ అవసరమా? తను అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి కదా ఏవైనా. వానర సైన్యం సహాయం తీసుకుని రామసేతు నిర్మించుకుని అక్కడి దాకా వెళ్ళి అన్ని రోజుల పాటు యుద్ధం చేయడం ఇవంతా అవసరమా అనే వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్. రామావతారం వచ్చిన దానికి రీజన్ ఏంటి అని అంటే, రావణ సంహారం కోసం కాదు, మానవ జాతి గొప్పతనం చూపెట్టడానికి. ఇప్పుడు అట్లానే తీసుకుంటే 39-40 years లో రావణాసుని సంహరిస్తాడు రాముడు. అవతారం చాలించేసి వెళ్ళిపోవచ్చు వైకుంఠానికి. కానీ 11,000 సంవత్సరాలు ఉంటా భూమి మీద అని ఎందుకు చెప్తారు? దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని చెప్తారు. నేను భూమి మీద ఉండి ఒక మానవుడి లాగా గర్భవాసం చేయాల్సిన అవసరం లేని నేను, ఒక అమ్మ గర్భంలో నుంచి పుట్టి 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలించి మానవ జాతి గొప్పతనం చూపిస్తా. ఏ రావణుడైతే మానవుని చాలా నీచంగా చూశాడో అలాంటి మానవుడికి ధర్మం పాటిస్తే ఎంత గొప్పవాడు అవుతాడని నేను చూపిస్తా అని చెప్పి మానవ అవతారం తీసుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎలాంటి మాయలు ఉండవు, రాముడికి కూడా ఏముండవు. ఏది ఇచ్చినా గురువులే ఇవ్వాలి, అనుగ్రహం కానీ ఏదైనా సరే. మనకెవరిస్తారు? మనకి అదే కదా అనుగ్రహం. కృష్ణ అవతారం వేరే, అది పరిపూర్ణ అవతారం. ఈయన పూర్ణ అవతారం, పరిపూర్ణ మానవుడిగా వచ్చిన పూర్ణ అవతారం. కాబట్టి ఈయనకి ఏముండవు. అట్లా అనుకుంటే ముందేం జరుగుతుందో తెలియాలి. వానరుల సహాయం కూడా అవసరం లేదు, బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం లేదు. మనిషి ఎలా నడిచారో అలానే నడిచారు. ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటది, కోపం ఉంటది, అన్ని ఉంటాయి రాముడికి. ఆకలి అయితే ఆయన దేవుడి కదని ఆకలి ఉండదు అనుకోం కదా, ఆయనకు కూడా ఆకలి అవుతుంది. రూపంలో వచ్చారు కాబట్టి అన్ని ఉంటాయి. అవును. సో మెయిన్ గా రీజన్ రావణ సంహారం కోసం కాదు వచ్చింది, మానవ జాతి గొప్పతనం చూపెట్టడానికి వచ్చాడు. అందుకే నా పెళ్లి పత్రికలో కూడా ఇప్పటికీ సీతారాముల ఫోటో మనం పెట్టుకుంటున్నామంటే అది రాముడి అనుగ్రహం వల్ల, ఆయన పాటించిన ధర్మం వల్ల, భార్యను చూసుకున్న విధానం వల్ల. దంపతులుగా మనం వాళ్ళని కొలుచుకుంటాం కదండి. ఒకటే చెప్తారు, పెళ్లి పత్రిక మీద రాముడు సీతమ్మ లేకుండా పెళ్లి పత్రిక ప్రింట్ చేయొద్దు అని చెప్తారు. మండపంలో కూడా ఖచ్చితంగా పూజ చేయిస్తారు కదా. అంతే. అవును అవును, అది రాముడి గొప్పతనం. సో చాలా మంది ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎలా ఇవన్నీ రీసెర్చ్ చేస్తారు? వీటి గురించి ఎలా చెప్పగలుగుతున్నారు? చాలా పరిజ్ఞానం ఉందని అర్థం అవుతుంది నాకు. లిటరల్లీ ఎట్లుంటదంటే, నాకు కొన్నిటికి ఆన్సర్ తెలియదు, ఆ మూమెంట్ లో ఎందుకు వస్తాయో తెలియదు, వచ్చేస్తాయి. అవునా? ఎందుకు వస్తాయో లిటరల్లీ ఎందుకు వస్తాయో తెలియదు, ఆ మూమెంట్ లో వచ్చేస్తాయి, అదే చెప్పేస్తా. అంటే దీనికి సాక్ష్యం ఏంటి, రుజువు ఏమిటని అడుగుతుంటారు కదా, అలాంటి వాటికి ఏం చెప్తారు? నేను
ఏదైనా వీడియో చేసేటప్పుడు అవతల 100 క్వశ్చన్లు వచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతా అన్నప్పుడు మాత్రమే వీడియో చేస్తాను, లేకపోతే అస్సలు చేయను. అవునా? మీరు ఎట్లా Okay. ఉంటదంటే ఆ. నేను ఇప్పుడు మొన్న ఆదిశంకరాచార్య గురించి వీడియో చేయాలి, అవును. ఒక సినిమా క్లిప్ అనుకోండి, ఏ విజువల్ తర్వాత ఏ విజువల్ వస్తుందో నేను అక్కడ ఆపి రికార్డ్ చేయొచ్చు. మ్మ్. కానీ నాకు టైం లేదు, 2 minutes 3 minutes రికార్డ్ చేసేసి ఆ వీడియో. ఆ. ఇప్పుడు నేను వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసి చూడాలంటే నాకు టైం వేస్ట్, మ్మ్. ఫ్రేమ్ ఖరాబ్ అయిపోతుంది. మ్మ్. ఏం చేశా అంటే ఆదిశంకర మనకి గురువు లేనప్పుడు ఎలా గురువుని పట్టుకోవాలో తెలియనప్పుడు మ్మ్. ఒక దగ్గర కూర్చొని ఆదిశంకరాచార్యనే నా గురువు అని అంటే ఆయన గురువు అయిపోతారు. ఓ. కలియుగంలో గురువు దొరకడం కష్టం, మ్మ్. ఆదిశంకరాచార్యని పొందడం చాలా ఈజీ. మ్మ్. సో నేను ఒకటే అనుకున్నా, స్వామి మీ గురించే నేను వీడియో చేస్తున్నా. మ్మ్. చాగంటి గారి ప్రవచనంలో అది ఉంటుందని నాకు తెలుసు. 1.5 minute నాకు కావాలి, 1.5 hour ప్రవచనం ఉంది, 1 hour 37 minutes ఏదో ఉంటుంది. మ్మ్. నేను పాజ్ చేసి అంటే స్టార్ట్ చేసి ఇలా ఒక దగ్గర ఆపేసి నాకు అక్కడ అది ప్లే కావాలి అని అనుకున్నా. మ్మ్. ఇలా ఆపగానే ప్లే అయింది, అదే రికార్డ్ చేసి వీడియోలో పెట్టా. వా, అలా అవునా? ఉంటది నాతో. Okay, okay. ఎందుకు ఉంటుందో తెలీదు, మ్మ్. బట్ ఉంటది. Miraculous సరే నడుస్తుంది కదా, చేస్తాయి. బాగుంది, మ్మ్. రామానుగ్రహం అనుకుంటా అంతే. Alright. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నేను ఇంటీరియర్ డిజైనర్ని యాక్చువల్లీ. ఓకే. సో నా లైఫ్ చాలా క్రేజీ ఉంటది, రోజు 2-3 సినిమాలు, వెబ్ సిరీస్లు, ట్రావెలింగ్, ఇవన్నీ. అవునా? ఆబ్వియస్లీ ఓకే. నాకు ట్రావెలింగ్ చేయకపోతే నిద్ర పట్టదు, పిచ్చెక్కుతుంది. ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు? ఓన్లీ టెంపుల్స్, ఓకే. ఓన్లీ టెంపుల్స్. ఎక్కడికి వెళ్ళాను బైక్, ఎక్కడికి వెళ్ళినా బైక్. ఓ, ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు? నార్త్ అయితే ఉజ్జయిన్ లాస్ట్, మ్మ్. కింద కన్యాకుమారి, రామసేతు, ఓ, మధుర ఇట్లా. సూపర్. మ్మ్. ఇంకా లోకల్ టెంపుల్స్ అంటే విజిట్ చేస్తూనే ఉంటాం. అంటే ఏం తెలుసుకుంటారు అలా టెంపుల్స్ కి వెళ్ళి? అంటే ఏం లేదు, చాలా మంది వెకేషన్ అనగానే ఊటీ పోవాలి, ఆటుకు పోవాలి, గోవా అంటారు. కానీ ఒక టెంపుల్కి Correct. పోతే మనకు అక్కడ చాలా నేర్పిస్తుంది. మ్మ్. ఒకప్పుడు మన ఇప్పుడు చిన్న చిన్న గుడిలు అయిపోయాయి, మ్మ్. ఒకప్పుడు గుడిలు చిన్నగా ఉండవు, పెద్దగా ఉంటాయి. అందులో వేద పాఠశాల ఉంటుంది, గోశాల ఉంటాయి, ఇన్ని Correct. జరుగుతుంటాయి యాక్టివిటీస్, ఒక సత్సంగాలు జరుగుతాయి. మ్మ్. ఒక పండగ రాగానే ఒక ఊరంతా అందులో నింపేయచ్చు. అవును. కానీ మీరు ఇప్పుడు ఆ అలా- పరిస్థితి లేదు. Yes, అది మాత్రం నిజం. మీరు అలా వెళ్ళిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు భలే మిస్టీరియస్ గా ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది మ్మ్. అని అనిపించిన టెంపుల్స్ ఉన్నాయా? ఆ, ఇప్పుడు కోపేశ్వర ఆలయం అని ఒకటి ఉంటుంది మహారాష్ట్రలో, కొల్హాపూర్ దగ్గర. కోపేశ్వర ఆలయం. ఆహా. దక్షయజ్ఞమైన దాక్షరామం ఉంది కదా మ్మ్. మనకు ఆంధ్రాలో. అక్కడ సతీ అమ్మవారు అగ్నిలో దుంకుతారు, అగ్నిలోకి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు శివుడు చాలా కోపంగా ఉంటారు, ఆవేశంగా ఉంటారు. మ్మ్. అక్కడ ఆవేశపడ్డ శివుడిని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి కొల్హాపూర్ దగ్గర నుంచి ఒక 50 kilometers దూరంలో ఉండే కోపేశ్వర ఆలయంకి తీసుకొని వెళ్తారు. మ్మ్. అందుకే మీకు అక్కడ చూస్తే ఒకటే గర్భాలయంలో, ఒకటే పానవట్టంలో 2 లింగాలు కనిపిస్తాయి. ఆహా. ఒకటి విష్ణుమూర్తి, ఒకటి శివుడు. విష్ణుమూర్తికి ఏమో ఇవి పెడతారు పెద్ద ఇలా, మ్మ్. శివుడికి ఇలాంటివి నామాలు పెడతారు. లాగా ఉంటాయి. అలా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అది చూస్తే శివపురాణం అనుకుంటా, మ్మ్. మొత్తం కార్వింగ్ లో ఉంటది. బా, ఆ, అక్కడ చూసేయచ్చా? ఆ, మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 400 rupees 300 rupees అని మన ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. ఆ. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చిన్న ఊరు అన్నట్టు. మనందరూ స్వర్గ మండపం అని ఒకటి ఉంటది. మ్మ్. ఎవ్రీ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 o'clock అనుకుంటా, ఇలా స్వర్గ మండపంలోకి మధ్యలో ఇలా రౌండ్ ఉంటది, మ్మ్. చంద్రుడు వస్తారు సెంటర్కి. అవునా? ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే సెంటర్కి వచ్చేటట్టు ఎలా కడతారు గుడి. ఆ, అదే అది కదండి. మళ్ళీ గుడి ఐలాండ్ అలా ఉంటుంది, 3 sides వాటర్ ఉంటాయి, కృష్ణా రివర్ ఫ్లో అవుతా ఉంటది. ఆహా. బా, ఎన్ని అట్లా మనం అద్భుతాలు ఇట్లా కదా? తెలుసుకుంటుంటే మన చరిత్ర ఏంటో తెలుస్తూ ఉంటది. ఎందుకంటే 2 temples ఎప్పుడు ఒకలాగా ఉండవు. మ్మ్. అవును. ఇక్కడెక్కడో జరిగిన దక్షయజ్ఞం అక్కడికి లింక్ ఉంది, మ్మ్. ఆ ఎవరికి తెలియదు. మళ్ళీ మ్మ్. అది ఇక్కడ అయిపోయిందని అనుకుంటాం, దీనివల్ల 18 శక్తిపీఠాలు వచ్చాయని అనుకుంటాం. కానీ ఇక్కడ కోపంగా ఆవేశంగా ఉన్న శివుని అక్కడికి తీసుకెళ్లి శాంతింపజేస్తారు. అందుకే అది కోపేశ్వర ఆలయం. కోపేశ్వర. విష్ణుమూర్తి పేరు దోపేశ్వర్ అని ఉంటది అన్నట్టు. ఆహా. సో ఇట్లా మనం డిఫరెంట్ చరిత్ర మనకి కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క టెంపుల్ ని మనం విజిట్ చేస్తుంటే. ఓకే. సో అది మీకు చాలా ఇట్లాంటివి చాలా అనిపిస్తాయి. అనిపిస్తుంది. ఇది బెస్ట్ అనిపించింది, నేను ఒకటి చెప్పాను అంతే. ఎక్కడైనా భయం వేసిందా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు? భయం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలంటే భయపడతారు, దయ్యం ఉంటుందని భయపడతారు. మ్మ్. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దయ్యం ఆబ్వియస్లీ ఉంటుందని నమ్మాలి. అవును. అది ఆడిష్టం, నమ్మకపోవడం. అదే కదా. కానీ దయ్యం ఉందని నువ్వు భయపడ్డప్పుడు దేవుడు నన్ను ధైర్యం తెచ్చుకోవచ్చుగా. ఆ. ఆ విషయం ఎవడికి గుర్తురాదు. అది కాన్షియస్నెస్ లో లేకపోవడం అంటే. కరెక్ట్. అక్కడ కాన్షియస్ గుడ్నోడే కదా బ్లిస్ఫుల్నెస్ ఫీల్ అవుతాడు చీకట్లో కూడా. నెగటివ్ దెయ్యం అని చూస్తాం కానీ చీకట్లో కూడా దేవుడు ఉంటాడు కదా. అవును. సో అలా మీకు ఎప్పుడు భయం ఆహా. అనిపించలేదు? నేను అందుకే ఏం చేశానంటే ఒకసారి ఒక 1 week అంతా హారర్ సినిమాలే చూసిన. ఇంట్లో ఎవరు లేరు, మొత్తం హారర్ సినిమాలే చూడాలి, అమ్మ లైట్ కూడా వేయద్దు రాత్రి అన్నట్టు హారర్ సినిమాలే చూసా, మొత్తం హారర్ సినిమాలే. ఆ. నా పోయిందా ఇంతే నా ఇప్పుడు ఏంటంటే ఏదైనా సినిమాలో దయ్యం కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు వచ్చేస్తుంది దయ్యం అనిపిస్తుంది అన్నట్టు. అలా అంత లైట్ తీసుకుంటున్నారు అంతే అంతే. మళ్ళీ మళ్ళీ మీకు వెళ్ళాలనిపించిన టెంపుల్ ఏదన్నా ఉందా? నాకు రామ్ సేతు, అవునా? నాది ఎమోషన్ కదా, ధనుష్కోటి. అదొక్కటి మంచిగా అనిపిస్తుంది. రామేశ్వరం టెంపులా లేకపోతే ధనుష్కోటి? ధనుష్కోడి. ధనుష్కోటి. నాకు ఒక డ్రీమ్ ఉండే, అక్కడ
4 లాయన్స్ ఉంటాయి కదా, అలా ఇలా పిల్లర్ ఉంటది. అవును. నా బైక్ మీద దాని చుట్టూ ఒక సర్కిల్ అయినా కొట్టాలి, వీడియో కావాలి అని ఉండే. ఆ రోజు అయ్యింది అది. అయిపోయింది అది. 3 టైమ్స్ కొట్టాను. పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఉమ్. మాది టిఎస్ బోర్డ్ అని చెప్పి వాళ్ళు ఏం అనలేదు. టైం అయిపోయినా సరే ఒక వీడియో తీసుకుంటామంటే తీసుకోండి అన్నారు. అవునా? అది లైఫ్ టైం మెమరీ. పోన్లేండి, మంచిదే. మేము రీసెంట్ గా వెళ్ళాము ఓ, ఓకే. ధనుష్కోటి. చాలా అద్భుతమైన ప్రదేశం. అవును అవును మెయిన్ శివయ్యని అలా చూడడమే ఒక భాగ్యం. అవును అవును. అలా మనకి వేరే పెద్ద టెంపుల్స్ ఎక్కడ అసలు అదే కదండి. ప్రదక్షిణ చేయడానికి కుదరదు. మ్మ్. రామేశ్వరంలో మనం గర్భగుడిలో హాయిగా ప్రదక్షిణ చేయొచ్చు, అవునా? తిరగొచ్చు. ఆ, చుట్టూ ఇక్కడ ఖాళీ బయట ప్లాస్ కదా. ఉంది. అవును అవును. కరిమల మొత్తం గణపతి తిరగొచ్చు. చూసుకుంటూ అలా మ్మ్. ఇటు విశ్వనాథుని కూడా అవును. చూసుకుంటూ రావచ్చు. అవును అమ్మవారు ఎంత బాగుంటారు. అవును అంటే ఎంత మనం ఇవి చూస్తున్నా ఆ దీపం వెలుగులోనే చూడాలి. అవును లైట్లు అవును. ఏమి ఉండవు, ఆ అవును. దీపం వెలుగులో చూడాలి. ఏదో కొత్త ప్రపంచం అనిపించింది దానికి కూడా నాకైతే. రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మ్మ్. ఇన్ని లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు పైన స్టార్స్ ఉంటాయి. లైట్ పొల్యూషన్ అంటాం. ఆ లైట్ పొల్యూషన్ వల్ల మనకు కప్పేస్తుంది ఒక పొర. Okay. స్టార్స్ మనకు కనపడవు. మ్మ్. అదే మీరు ఒక అడవిలోకి వెళ్ళండి, లైట్స్ ఉండవు, స్టార్స్ కనిపిస్తాయి. అరే ఇన్ని స్టార్స్ ఉన్నాయా ఉన్నాయా అనిపిస్తుంది. అనిపిస్తా. సో దేవుడి గుడిలో కూడా మనకు ఒక మూర్తి మన మనసులో ఉండిపోవాలి అని అంటే దీపం వెలుగులోనే చూడాలి. సో కాన్సన్ట్రేషన్ మీకు అక్కడే ఉంటుంది. లైట్ ఉందనుకోండి, మ్మ్. అన్ని చోట్ల కనిపిస్తా ఉంటుంది. అంటే అన్ని చోట్ల మీకు డిస్టర్బెన్సే కనిపిస్తుంది, లైట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. దీపాల కాంతిలో చూస్తే మనకి ఎక్కువసేపు దేవుడు గుర్తుంటాడు. అందుకే గర్భాలయంలో ఎప్పుడు దీపంతోనే మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అవును. మీరు చూసినా లైట్స్ ఉండవు గర్భాలయంలో, మ్మ్. ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్ మొత్తం మూర్తి మీద విగ్రహం ఉంటది మీద కాబట్టి. వెళ్తుందని. అందుకు మ్మ్. దీపం. అందుకు అలా ఉంటుంది అనమాట. కానీ అసలు చాలా బాగుంటుందండి. లైఫ్ అవును. టైం ఎక్స్పీరియన్స్ అది అవును. రామేశ్వరం. అవును ఆ తర్వాత ధనుష్కోడి కూడా చూడగలిగాం. అక్కడ అన్ని బెస్ట్ ప్లేసెస్. ప్రమోద్ గారు, ఇన్ని మాట్లాడుతున్నాం కదా, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటనంటే, అసలు రామాయణం ఎప్పుడు జరిగింది, దీనికంటూ ప్రూఫ్స్ ఉన్నాయా, ఎన్ని లక్షల కోట్ల, అసలు యుగం అంటే అందరికీ తెలుసు అవును కృతయుగం అని, అవును కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు జరగలేదంటారు కొంతమంది. రామాయణం అంతా కూడా ఒక బూటకం కల్పించింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. మ్మ్. రామాయణం రకరకాలుగా వాళ్ళకి తగ్గట్టుగా రాసేసారు. అవును. కొన్ని అయితే అవును ఏది ప్రామాణికం అనేది మనం వాల్మీకి రామాయణమే మనం చూస్తాం, కానీ అవును. రకరకాలుగా రచయితలు చాలా మంది రాశారు. కానీ అసలు ఫస్ట్ రామాయణం గురించి మాట్లాడితే ఎప్పుడు జరిగింది? మనకి ఏదైనా పురాణాలు శాస్త్రాలే కదా మనకి ప్రామాణికం. అవును. వాయు పురాణంలో ఒక శ్లోకం ఉంటది, మ్మ్. త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ మ్మ్. రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామి యావన్ అని ఉంటది. మ్మ్. ఇందులో ఫస్ట్ వర్డ్ మీరు తీసుకుంటే త్రేతాయుగే చతుర్వింశే అని ఉంటది. మ్మ్. త్రేతాయుగే చతుర్వింశి అంటే 24. మ్మ్. త్రేతాయుగే అంటే త్రేతాయుగం, 24th త్రేతాయుగంలో రామాయణం జరిగింది అని. మ్మ్. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అడగొచ్చు, మ్మ్. మరి ఇప్పుడు మనకు ఉండేవి 4 యుగాలే కదా అని. కదా. కదా మ్మ్. సో యుగాలు 4, ఈ 4 కలిపితే ఒక మహాయుగం అవుతుంది. హా. సో ఇలాంటి మహాయుగాలు ఒక 71 అయితే అది మనకి మన్వంతరం అవుతుంది. మన్వంతరం. అవునవును, విన్నాను. ఇప్పుడు మనం ఉన్నది 28వ మహాయుగం, 28వ కలియుగం. హా. 28వ. రావణాసురుడు పుట్టింది 22వ మహాయుగంలో కృతయుగంలో, మ్మ్. రాముడు పుట్టింది 24వ మహాయుగంలో త్రేతాయుగంలో. మ్మ్. సో 22వ మహాయుగంలో పుట్టిన రావణాసురుడు 24వ మహాయుగంలో పుట్టిన రాముడి చేతితో అంతమయ్యాడు అని. హా. అలా. సో 24వ మహాయుగం అంటే ఇప్పుడు మనం 4 యుగాస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 43,20,000 ఇయర్స్ వస్తుంది. మ్మ్. 4 యుగాస్. ఇప్పుడు మనం 28లో ఉన్నాం, అలా 48,300 into 4 వేసుకోండి. మ్మ్. వెనక్కి 4 వెళ్ళాలి కదా, మ్మ్. అలా వేసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా వచ్చేది 1,94,00,000 అనేది బా. అప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. ఇప్పుడు వచ్చి ప్రామాణికము అది ఇది అని అడిగితే, అందుకే వాల్మీకి మహర్షి కూడా అంత తెలివి తక్కువ ఏం కాదు, రాసేటప్పుడే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టాడు, ఇది మాత్రమే వాల్మీకి రామాయణం అని. మ్మ్. ఏంటి ఎలా అని అంటే, తెలుసుకోవచ్చు అది? ఇప్పుడు ఎవరు ఇన్ని 300 రామాయణాలు ఉన్నాయని అంటారు, మ్మ్. ఎవరు రామాయణం రాసిన ఒకటే పేరు పెట్టారు రామాయణం అని. కానీ వాల్మీకి మహర్షి 3 పేర్లు పెట్టాడు. మ్మ్. ఒకటి శ్రీరామాయణం అని పెట్టారు, ఇంకోటి సీతాయ చరితం మహత్ అని పెట్టారు, మూడవది పౌలస్య వధ అని పెట్టారు అన్నట్టు. ఇలా మీకు ఏ పేర్లు కనబడవు. మ్మ్. ఇదొకటి వాల్మీకి రామాయణం అని చెప్పడానికి ప్రూఫ్. Proof. మ్మ్. సెకండ్ ప్రూఫ్ ఏంటి అని అంటే, వాల్మీకి రామాయణంలో ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడి ఉంటుంది. సంగీతంకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆహా. అందుకే మీరు ఎప్పుడు చూసినా లవకుశులు ఇలా చిరుతలు పట్టుకొని పాడడమే చూస్తారు తప్ప శ్లోక రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయరు. ఆ. అది వాల్మీకి మహర్షి గొప్పతనం. 24,000 శ్లోకాలు అలా సంగీతానికి కట్టుబడేటట్టు రాశారు, అలా ఎవరు రాయలేదు. మ్మ్. థర్డ్ రూల్ ఏంటి అని అంటే, మ్మ్. మనం గుర్తుపట్టడానికి సింపుల్ ఇలా చెప్పారు, గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. మ్మ్. గాయత్రి అవునండి. మంత్రానికి ద్రష్ట ఎవరు? విశ్వామిత్రుడు. మ్మ్. అంటే ఆయనే చెప్పింది. 24 బీజాక్షరాలు ఉంటాయి. మీకు ఏ మంత్రంలో కూడా అన్ని బీజాక్షరాలు కనబడి ఒక గాయత్రి మంత్రంలోనే ఉంటాయి. రామాయణం 24,000 శ్లోకాలు రాయడానికి కూడా రీజన్ అదే. ప్రతి 1000 శ్లోకంలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఒక బీజాక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఆహా, ఇలా రాసిన వాళ్ళు start ఎవ్వరు లేరు. ఓకే ఓకే. సో ఎప్పుడైనా మనం ఇది వాల్మీకి రామాయణమా కాదా అని తెలుసుకోవడం, లేదంటే డౌట్ ఉంది అని అంటే కామ్గా ప్రవచనాలు వినాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని చూసి మన దగ్గరికి వచ్చి చెప్తారు. మ్మ్.
లేదు మనకి ఇవన్నీ మనం చూసుకోగలుగుతాము అని అంటే బుక్కులు చదువుకుంటే చాలు. కానీ 1 పాయింట్ పర్స్పెక్టివ్లోనే అర్థం అవుతుంది. 2 టైప్స్లో అర్థం చేసుకోవచ్చు రామాయణం. భార్యను వదిలిపెట్టిన భర్త కథలాగా, భార్యను అర్థం చేసుకున్న భర్త కథలాగా. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు రాముడు హీరో, ఇది అర్థం చేసుకున్నప్పుడు రావణుడు హీరో. రావణుడు హీరో అవుతాడు. ఇలానే చూస్తారు దాదాపు ఈ 2 అంతే. వేస్ లోనే అంతే. గమనిస్తారు. అంతే. అందుకే శ్రీరామాయణం అని పెట్టారు. శ్రీ అంటే సీతమ్మ, రామ అంటే రాముడు, ఆయనము అంటే నడిచిన దారి అని. మార్గం అని చెప్పి. అలా. సో వీటికి కూడా చాలా ఇవంటి జరగలేదనే అసలు చాలా మంది వాదిస్తారు కదా. అంత గుడ్డిగా ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడున్న ఇవన్నీ కూడా అవేమన్నా ప్రూఫ్లా ఇవన్నీ కల్పించినవే రామసేతుతో సహా అందరూ చెప్పేది అదే కదా. సైన్స్ ప్రకారం నమ్ముతామని చెప్తారు కదా, దానికి ప్రూఫ్ పెట్టాడు వాల్మీకి మహర్షి. అది హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ చేసిన చాలా గొప్ప పని. హనుమంతుడి సాంగ్ ఉంటది, అందులో ఆయన సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వస్తారు ఆ ఏనుగు మీద, దానికి 4 దంతాలు ఉంటాయి. ఆ 4 దంతాలు రామాయణం ఇప్పుడు ఏదైతే 24th మహాయుగంలో జరిగిందని చెప్పాను కదా, ఆ టైం పీరియడ్ కి ఆ గోంఫోతెర ఎలిఫెంట్స్ ఉన్నాయని మ్యాచ్ అయ్యింది. మన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది 4 కొమ్ములు 4 దంతాలు ఉన్న ఏనుగులు అప్పట్లో ఉన్నాయని, టైం లైన్ ఎట్లా మ్యాచ్ అయ్యింది? సో ఇవన్నీ ఎవరు చెప్పరు. జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, అందులో రామాయణం గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. వానరులు అసలు అది ఒక సెపరేట్ జాతి ఉండేదా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వానరులు అవి ఇవి ఒక్కటేనా? నాకు కూడా డౌటే, అది వివరించండి. ఇప్పుడు మనకి లిస్టే ఉంటది ఎంతమంది వానరులు యుద్ధానికి వెళ్ళారు అని చెప్పి, ఒక కౌంటే ఉంటది వాల్మీకి రామాయణంలో. అందులో మీరు చూసే కోతులు, కొండముచ్చులు ఇవన్నీ ఉంటాయి కదా, జాంబవంతుడు, ఇట్లాంటి బీర్లు ఉంటాయి, ఇవన్నీ వెళ్తాయి అని చెప్తారు యుద్ధానికి. మనకి వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళు నరవానరులు. నరవానరులు వేరు, పూర్తి వానరులు వేరు, అది డిఫరెన్స్ అన్నట్టు. వీళ్ళు రావడానికి కారణం ఏంటంటే, ఎవడైతే రావణాసుడు గొప్ప గొప్ప అని అంటుంటారో అలాంటి రావణాసుడు ఒకసారి యవనంలో ఉన్నప్పుడు పుష్పక విమానంలో కైలాస పర్వతం మీద నుంచి పోతుంటాడు. శివుడు పార్వతి అమ్మవారు అక్కడ నాట్యం చేస్తుంటే విమానం ఆగిపోతుంది. ఈవెన్ ఇప్పటికి కూడా కైలాస పర్వతం మీద నుంచి విమానాలు పోవు, అప్పుడు కూడా ఆగిపోతుంది. ఎవరు అయినా ఎవరా శివుడు ఒకసారి చూడండి అని పంపిస్తాడు, పెద్ద పొగరు ఎక్కువ కదా సార్కి. అయితే నంది వస్తారు అన్నట్టు, ఇక్కడ నుంచి విమానం పోదు నీది ఆగమనే చెప్తారు. నువ్వు కోతిలాగా ఉన్నావు అని చెప్పి నవ్వుతాడు అన్నట్టు. ఓ కోతిలాగా ఉన్నా అని చెప్పి నవ్వుతున్నావు, ఎటకారం చేసినావు కాబట్టి అదే కోతులతో నీకు భంగపాటు ఉంటది అని చెప్తారు. అప్పుడు దేవతలు నంది మీద పుష్పవృష్టి కురిపిస్తారు. రావణాసుడు తెచ్చుకోవడానికి ఒక బీజం పడ్డది అని. అలా వచ్చిన వాళ్ళు నరవానరులు. విష్ణుమూర్తి మానవుడిగా వస్తా అని చెప్పే ముందే దేవుళ్ళందరూ దశరథుడు చేస్తున్న పుత్రకామేష్టి యాగానికి వస్తారు. అప్పట్లో ఎవరైనా యజ్ఞం యాగం చేస్తున్నారు అంటే హవిస్సు తీసుకోవడానికి దేవతలే వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, సైమా అట్లాంటి అయినప్పుడు సినిమా ఒకసారి అనిపిస్తాను పోతాం కదా, అలా అందరు కూడా వస్తారు అన్నట్టు. బ్రహ్మదేవుడు కూడా ఉంటారు. అందరం ఓ దగ్గర కూర్చున్నాం కదా, ఇది కరెక్ట్ టైం బ్రహ్మదేవుడిని అడగడానికి అని చెప్పి అడుగుతారు. అసలు ఎట్లా చచ్చిపోతాడు, మాకు టార్చర్ పెడుతున్నాడు అని. గుర్తొచ్చిందయ్యా, ఆయన అడిగిన వరంలో 2, ఒకటేమో నంది శాపం ఉంది, నరవానరులు రావాలి. సెకండ్ది మానవ అవతారం తీసుకుంటారు విష్ణుమూర్తి. ఎందుకంటే మనిషి చేతిలో అది కోరుకోడు. మనిషి చేతిలో నాకు చావు ఉండదా, మనుషులు నీచం అన్నట్టు మాట్లాడతాడు అన్నట్టు. ఎవడు అడగడు, ఆయనే చెప్తాడు. బ్రహ్మదేవుడు అడిగినప్పుడు చెప్తే అది వేరు, ఆయన సొంతంగా చెప్తాడు అన్నట్టు. వాళ్ళెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టు. కాబట్టి విష్ణుమూర్తి రాముడిగా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నరవానరులు రావాలంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే, దేవతలకి పిల్లలు పుట్టరు అని పార్వతీదేవి శాపం పెడుతుంది. ఆ స్కందుడి చరిత్రలో ఉంటది, సుబ్రహ్మణ్య షష్ఠిలో ఉంటది. సో మీకు పిల్లలు పుట్టారు కాబట్టి మీరేం చేయండి అని అంటే, నాగకాంతల యందు, శ్రేష్టమైన వానర స్త్రీల యందు ఇట్లా మీరు మీ అంశాలను వదలండి అని చెప్తారు అన్నట్టు. అలా వచ్చిన వాళ్ళు నరవానరులు. అలా బల్లూకాలు అంత పెద్ద లిస్టే చెప్తారు రాముడితో పాటు వెళ్ళిన యుద్ధానికి వెళ్ళినవి. సో వానరులు వేరు, నరవానరులు వేరు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నవి కాదంట, ఇవి కూడా ఇవే ఉంటాయి లిస్ట్ లో. ఇప్పుడు మనం కోతుల గురించి, కొండముచ్చుల గురించి మాట్లాడుకుంటాం కదా, రామాయణంలో కూడా ఇవే లిస్ట్ ఉంటాయి. అలా దాదాపుగా ఎన్ని జాతులు అలా పాల్గొని ఉండొచ్చు? అసలు మీకు లిస్ట్ చెప్పాలి అని అంటే, మన వాళ్ళు ఏమంటారు, 0 ఆర్యభట్ట కనుక్కున్నాడు, ఆర్యభట్ట 0 కనుక్కోలే, ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు నేను ఒక ఏదో పేపర్ పట్టుకొని రాయాలి, రాస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను, మా గురువు పేరు, దేవుడి పేరు అవన్నీ రాస్తాను. ఆర్యభట్ట కూడా మన వాళ్ళు ఏది రాసినా కూడా గురువుని స్మరించుకొని రాసేవాళ్ళు. ఇప్పుడు లేకపోతే ఆర్యభట్ట మొన్న 2500 years బ్యాక్, 2000 years బ్యాక్ అనుకోండి, మరి అందులో అక్షౌహిణి సైన్యం అని చెప్పారు అన్నట్టు. అక్షౌహిణి సైన్యము అని చెప్పి 9 తర్వాతనే కదా 0 రావాలి, దాని తర్వాతనే కదా thousands, lakhs, crores వస్తాయి.
సో బయటికి ప్రపోజ్ చేసింది అప్పటికే ఈయన. zero 0 ఉంది లేకపోతే 9 దగ్గర నెంబర్ ఆగిపోవాలి. నేను ఇందాక ఏం చెప్పాను, అజామిలో పాఖ్యానంలో 9 మంది కొడుకులు అని చెప్పిన పిల్లలు. అలా ఆయనకు 11 పుడితే 11 అనే చెప్తాను కదా. సరే 33 కోట్ల దేవతలు అన్నప్పుడు 33 అని అంటారు. 9 దాటితేనే కదా 33. సో అది వాళ్ళు కూడా ఎప్పుడు నేను ఇన్వెంట్ చేశాను, నేను చెప్పినా అని చెప్పరు. ప్రపోజ్ చేశారు ఆయన. అది జనాలు అట్లా అర్థం చేసుకోకుండా ఆర్యభట్ట 0 కనుక్కున్నాడు అని ఎగురుతా ఉంటారు అన్నట్టు. అంతకన్నా ముందే మహాభారతంలో కూడా ఎంతమంది సైన్యం వచ్చారో మొత్తం లిస్టే చెప్తారు కదా. అలా మన దగ్గర ప్రాబ్లం చాలా మంది పాల్గొన్నారు. చాలా మంది. అసలు ఆ లిస్ట్ చూస్తే వాళ్ళకున్న బలం చూస్తే వాళ్ళు దేనిని అసలు హనుమంతుడికి గద ఉండదు రామాయణంలో. ఆయనే ఒకటే చెప్తారు, నాకు చేతులు చాలు, రావణాసుని ఇలా పట్టుకొని గుండెల మీద కొడితే అద్దిరిపోతాడు రావణాసురుడు. అంత బలవంతుడు హనుమంతుడు. సో వాళ్ళకి ఏంటి, కొండలు చెట్లు ఇవే వాళ్ళ ఆయుధాలు. క్లియర్ గా రామాయణంలో మెన్షన్ చేసి ఉంటది. గద తర్వాత వచ్చింది. వాళ్ళిద్దరు అనుబంధం గురించి కూడా చాలా చెప్తారు కదండి. అలాంటివి ఏమన్నా కొన్ని అంశాలు? ఎవరి అనుబంధం? రాముడు హనుమంతుడు. రాముడికి హనుమంతుడు పరిచయం అయింది అరణ్యకాండలో, కిష్కింద కాండ స్టార్ట్ కాక ముందు. ఇంకొకటి ఏంటి అని అంటే, రాముడిని ఫస్ట్ టైం ఆయన చూడగానే భక్తుడైపోతాడు. ఎందుకంటే కొందరిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఈవెన్ ఇప్పుడు చెప్పాలి లిటరల్ గా అంటే చెలం అని చెప్తాం కదా, ఆయన దేవుని నమ్మడు అతిష్ట అని చెప్తుంటారు. రమణ మహర్షి అలా వస్తుంటే ఈయన వస్తున్నాడా చూద్దామని చెప్పి సుట్ట పట్టుకొని తాగుతా ఉంటాడు. రమణ మహర్షి అలా వెళ్తుంటారు, వదులుతాడు పొగ. రమణ మహర్షి ఇలా ఒక చూపు చూస్తాడు, ఫ్యాన్ అయిపోతాడు. చలం స్మృతులని బుక్కే రాస్తాడు. ఇప్పుడైన సమాధి కూడా అరుణాచలంలో రమణాశ్రమంకి ఎదురుగానే ఆయన ఇలా పడుకున్నప్పుడు మనం చూస్తాం కదా, అలా రమణాశ్రమం వైపు చూస్తున్నట్టే ఉంటది అని చెప్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఉంటది అలా. సో రాముని ఫస్ట్ టైం చూసినప్పుడు హనుమంతుడి ఫీలింగ్ కూడా అదే. సన్యాసి లాగా వస్తాడు, కానీ సన్యాసి ఎవరి పాదాలు మొక్కొద్దు, కానీ రాముడికి మొక్కుతాడు. ఎందుకు అని అంటే ఆయన సన్యాసి కాదు, కానీ ఆ పారవశ్యం రాముడిని చూడగానే ఇక నా లైఫ్ అంతా ఈయనకే అని అనుకుంటాడు అన్నట్టు. అప్పటి వరకు రాముడి గురించి తెలీదా? మీరు అందుకే ఇక్కడ చూసే శంషాబాద్ లో ఒక గుడి ఉంటది, అమ్మపల్లి టెంపుల్. అలా హనుమంతుడు ఉండరు. రాముడు అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఇంకా హనుమంతుడు పరిచయం కాలే కాబట్టి. భద్రాచలంలో కూడా ఉండరు కదండి. భద్రాచలం చరిత్ర నాకు తెలియదు. ఈ రామాయణం మాత్రం భద్రాచలంలో జరగలేదు, అది వేరేది. ఈ రామాయణం పంచవటి నుంచి ఇట్లా వెళ్ళింది కిష్కింద అట్లా. మీరు మళ్ళీ భద్రాచలంలో జరిగిన రామాయణము అని అంటాం కదా, అది తీసుకుంటే ఈ రూట్ మ్యాచ్ అవ్వదు, లేపాక్షి మ్యాచ్ అవ్వదు, ఏది మ్యాచ్ అవ్వదు. అక్కడ కొంచెం కాంట్రడిక్షన్ ఏం లేదు, కాంట్రడిక్షన్ అంటే మరి అక్కడ పర్ణశాల, అక్కడి నుంచి రావణుడు తీసుకెళ్ళాడు సీతమ్మని చెప్తారు కదా. దీంట్లో మళ్ళీ మనం చూస్తే పురాణానికి 5 లక్షణాలు అని ఒక శ్లోకం ఉంటది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేయో పురాణం 5 లక్షణం అని. 5 లక్షణాలు ఉన్నప్పుడే అది పురాణం అవ్వాలి, ఎవడు పడితే వాడు రాయొద్దని చెప్పారు వ్యాసుడు. స్టాంప్ వేసేసాడు, రాజమౌళి వేసినట్టు. సో ఏంటంటే దాంట్లో క్రియేషన్ గురించి ఉండాలి, సృష్టి ఎలా నాశనం ఎలా అంతమయ్యింది దాని గురించి ఉండాలి. డిఫరెంట్ ఇందాక నేను చెప్పాను కదా 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుంది అని, ఇలాంటి మన్వంతరాలు జరిగిన చరిత్ర ఉండాలి. సో రామాయణం ఒకసారి జరిగింది కాదు, మల్టిపుల్ టైమ్స్ జరిగింది. అంటే జరిగిన ప్రతిసారి ఒకేలాగా జరుగుతుందా, కొంచెం మార్పులు ఉంటాయా? మార్పులు ఉంటాయి అప్పటి సిచ్యువేషన్ ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు రాముడు పూర్ణావతారంగా వచ్చారు, మేబీ పరిపూర్ణావతారంగా రావచ్చు అప్పట్లో. సీత అంటే రావణ సంహారం కోసం ఇప్పుడు రావణాసురుడు ఆడ చచ్చిపోవడానికి ఆడ జాతకం చూసుకున్నాడు అని చెప్తుంటారు రావణాసుడి ఫ్యాన్స్. అంత గొప్పడేం కాదు, అది మేబీ వేరే రామాయణంలో ఎక్కడైనా ఉండొచ్చేమో, అది మనం చెప్పలేము. అవేలా బయటకు వచ్చాయి మరి? పురాణ లిటరలీ చెప్పాలంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ 0.001% కన్నా తక్కువ. సో పురాణాలు ఏదైతే ఇప్పుడు మనకి మహాభారతం ఉంది, 1,00,000 శ్లోకాలు అంటారు, మనకి 1,00,000 శ్లోకాలతో దొరకట్లేదు ఇప్పుడు. ఈవెన్ నేను ఎన్ని కొన్నాను 20-30,000 పెట్టి పురాణాలు అన్ని కొన్నా, ఎవరి దగ్గరకు పోయినా ఒకటే అంటారు, శ్లోక తాత్పర్యం లేదు, ఓన్లీ తాత్పర్యం మట్టుకే ఉంది, శ్లోకాలతో పాటు దొరకట్లేదు అని అంటారు. అంటే మన నాలెడ్జ్ ఎంత ఉందో ఆలోచించండి. ఉన్న దాంట్లో నుంచి మనం తెలుసుకుంటున్నాం కొన్ని. ఇంకోటి వేదంలో 1134 శాఖలు ఉంటాయని చెప్తారు వేద పండితులు. మనకి రిటర్న్ లో అవైలబుల్ ఉన్నాయి 6, వాక్ రూపంలో అవైలబుల్ ఉంది ఒకటే 4 వేదాలలో. అంటే 1134లో 7 అవైలబుల్ ఉన్నాయంటే ఎంత నాలెడ్జ్ ఉంది మన దగ్గర. అందులో ఏమేమి ఉన్నాయో ఏమేమి పోయాయో తెలియదు. రామాయణం మల్టిపుల్ టైమ్స్ జరిగింది, కానీ 100% ఇన్ఫర్మేషన్ అందులో కూడా ఉందా అని అంటే మనకి వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలతో ఉన్నట్టు పురాణాల్లో అంత లేదు. ఆధ్యాత్మ రామాయణం రామచరిత మానసం అని ఉంటది. కాకభూషుండి శివుడు హంసలా వెళ్ళినప్పుడు చెప్పింది రామచరిత మానసం, తులసిదాస్ రాసింది. ఈ రామాయణానికి దానికి వేరే తేడా ఉంది. అదే అంటాను, చాలా డిఫరెంట్ మనం గమనించవచ్చు. కానీ అన్ని మనవే. కానీ ఈ మన్వంతరంలో ఈ కల్పంలో జరిగిన రామాయణం మాత్రం వాల్మీకి రామాయణం. దానికి ప్రూఫ్స్ ఇందాక నేను చెప్పినవి.
దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఒకటి ఏంటంటే రెండు మిక్స్ చేసి ఒకరిని హీరో చేయొద్దు, అదే అంతే వచ్చిన కదా. సమస్య. ఈ రామాయణంలో ఏం జరిగిందో అది తీసుకొని మాత్రమే ఎవరు కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక సినిమా తీసాడు, వాడు హీరోని చూపిస్తానే ఉంటాడు ఫస్ట్ నుంచి. అవును. కానీ వాల్మీకి మహర్షి కానీ వ్యాసుడు కానీ ఏదైనా రాసినప్పుడు వీడి విలను వీడి హీరో అని చూపెట్టరు. రావణాసుడు ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడు, నీకు ఏది నచ్చితే అది తీసుకో, అంతే. డిసైడ్ చేయొద్దు అని చెప్తారు అన్నట్టు. ఎందుకంటే రాసినోడే డిసైడ్ చేయనప్పుడు మనం ఎట్లా డిసైడ్ మనం చేస్తాం? ఎలా decide చేస్తాం? Correct. సో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రావణాసులాగా బతకాలి అని అంటే బతుకు, అది నీ చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే అర్థమవుతాయి అన్ని. రాముల్లాగా బతుకుతావా రావణాసులాగా బతుకుతావా అనేది వదిలేశారు మనకి. ఎగ్జాంపుల్స్ గా చూపించారు మన లైఫ్ ఎలా ఉంటుంది అంతే. తీసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ గారు. చాలా విషయాలు ఎప్పుడు 1 minute రీల్స్ లో అలా చూసే నేను ఇప్పుడు చాలా సేపు మాట్లాడగలిగాను. బట్ ఎపిసోడ్స్ వైజ్ గా వీడియోస్ లాగా ప్రేక్షకులకు అందిద్దాము. ఇంకా చాలా ఉన్నాయి మీతో మాట్లాడవలసినవి. ఇప్పుడు మేబీ కామెంట్స్ లో చాలా క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ తప్పకుండా మనం షూట్ చేద్దాము, తప్పకుండా. వీడియోస్ అవి ప్లాన్ చేద్దాం. అభిషేక్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు వెళ్తున్న ఈ మార్గం అనేది చాలా మంచి మార్గం. ఇలా చెప్పగలం అంతే మేము, కానీ ఎన్నో రాళ్ళు కూడా ఉంటాయి ఈ మార్గంలో. బట్ మీరు అవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ దేవుడే తోడుంటాడు అన్ని. అవును. థ్యాంక్ యూ అండి. నమస్కారం. హర హర మహాదేవ.